మరి నీ జీవిత లక్ష్యం ఏం డాడీ? నా జీవిత లక్ష్యం ఏమి అంటే, హ్మ్. నేను జ్ఞానాన్ని సంపాదించుకొని హ్మ్. ఈ యొక్క సమాజాన్ని అంతటినీ చైతన్యం చేయాలా. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క భగవంతుని గురించి తెలియజేయాలా. హ్మ్. ఈ యొక్క జ్ఞానాన్ని తెలియజేసి అందరినీ భగవంతుని వైపు మేఘాల సమూహం ఎట్లాగైతే ఒక దిశగా ఆహ్, ప్రయాణిస్తుందో, హ్మ్. ఆ విధంగా ఈ యొక్క అందరినీ ఈ భగవంతుని వైపు మళ్ళించాలన్నదే నా యొక్క జీవిత లక్ష్యం, హ్మ్. జీవిత కర్తవ్యం. హ్మ్. దీనికి ప్రధానంగా మనము జ్ఞానం సంపాదించుకోవాలి. దీనికి కావాల్సింది జ్ఞానం. హ్మ్. ఈ జ్ఞానం రావాలంటే మనకు ఇది అందరికీ వచ్చేది కాదు. కావాలనుకుంటే కొనుక్కునేది కాదు. హ్మ్. కోట్ల డబ్బులు పెట్టినా వచ్చేది కాదు. హ్మ్. దీనికి మనము భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. హ్మ్. భగవంతుని అనుగ్రహం వల్లనే మనం ముక్తి వస్తుంది. హ్మ్. భగవంతుని అనుగ్రహం లేకుండా హ్మ్. మనము మోక్షం సాధించడం అనేది సాధ్యం కాదు. హ్మ్. కాబట్టి మనము జ్ఞానం సంపాదించుకొని హ్మ్. అందరికీ ఈ జ్ఞానాన్ని తెలియజేసి హ్మ్. ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని భగవంతుని వైపు మళ్ళించాలనేదే నా జీవిత లక్ష్యము. హ్మ్. అది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది. హ్మ్. ప్రాపంచిక జీవితానికి సంబంధించి హ్మ్. ఇప్పుడు నా లక్ష్యం ఏమంటే, నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. హ్మ్. ఈ సమాజంలో నేను చాలా మందిని గమనించినాను. చాలా జీవితాన్ని అనుభవించినాను. హ్మ్. చాలా మందితోటి నేను వ్యవహారం చేసినాను. ఘర్షణ పడ్డారు. అప్పుడు ఏమైందంటే, హ్మ్. నాకు ఈ యొక్క సమాజం పట్ల, ఈ యొక్క మనుషుల పట్ల, వాళ్ళ ఆ బిహేవియర్ పట్ల నాకు వ్యతిరేకతొచ్చింది. హ్మ్. నేను ఆ వ్యతిరేకత వల్ల చాలా కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ అనుభవించి, ఈ జీవితం మీద ఒక విరక్తి అనేది వచ్చింది. హ్మ్. ఏంది మనము ఇటువంటి సమాజంలోనా మనం ఉంటున్నాము? హ్మ్. నువ్వు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తే అంత కష్టాలు, అంత ఊబిలో కూరుకుపోతాం. హ్మ్. ఎంత నువ్వు స్వచ్ఛంగా, ఎంత నిజాయితీగా ఉండాలనుకుంటే అంత వ్యతిరేకత వస్తుంది సమాజంలో. అలుసుగా తీసుకుంటారు మన అలుసుగా మంచితనాన్ని. తీసుకుంటున్నారు. తర్వాత అవతల మనిషి మనం గురించి అతని గురించి అతనికి తెలీదు గానీ, హ్మ్. ప్రతి ఒక్కరి గురించి విమర్శిస్తారు సమాజంలో. ఇది అవును. నాకు హ్మ్. నచ్చదు. హ్మ్. అసలు వాళ్ళ గురించి వాళ్ళకి తెలీదు. హ్మ్. ఇతరులు ఏ ఉద్దేశంతో ఉన్నారనేది వాళ్ళకి అంత అవగాహన లేదు. హ్మ్. తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటనేది అవగాహన లేదు. హ్మ్. ఏదో తప్పు పట్టడము, విమర్శించడము, ఈ విధంగా మాట్లాడడము అది అస్సలు నాకు ఎంతవరకు కరెక్టు. మనుషుల స్వభావమే అంతా. నువ్వు అట్లాంటి వాళ్ళని నువ్వు పట్టించుకోకూడదు. నీకు తెలుసు కదా కరెక్ట్ ఏమి, రాంగ్ ఏమి అని. తెలుసు కానీ సమాజంలో ఉన్న తర్వాత పట్టించుకోకూడదంటే కుదరదు. హ్మ్. ఆ విధంగా ఉన్నప్పుడు నాకు నా జీవితంలో నేను అనుభవించి, నేను దాని ద్వారా నేను తెలుసుకున్నదేమంటే, హ్మ్. నాకు ఒక విషయంలో బాధేసింది. హ్మ్. ఎట్లాగంటే, హ్మ్. ఈ యొక్క సమాజంలో హ్మ్. ముఖ్యంగా మన భారతదేశంలో, హ్మ్. మన భారతదేశము ఈ యొక్క యోగులకు, ఈ ధర్మానికి, ఈ మాతృత్వానికి, ఈ అన్నిటికి మన పుట్టిల్లున్నట్టు మన భారతదేశం. హ్మ్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, హ్మ్. ఈ భారతదేశంలో మేధావులంతా కలిసి ఏదైనా సమాజాన్ని ఉద్ధరించాలి. హ్మ్. అవును. ఇప్పుడు అమాయకులు, రైతులు, కూలీ హ్మ్. పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళకి హ్మ్. సాధ్యం కాదు. హ్మ్. అవును. వాళ్ళు పొద్దున్న లేసి పని చేసుకుంటే గాని వాళ్ళకి గడవదు. గడవదు. హ్మ్. రెక్కాడితే గాని డొక్కాడదంటారు కదా! హ్మ్. ఆ మాదిరిగా హ్మ్. ఇప్పుడున్న సమాజంలో అందరికీ సాధ్యం కాదు. హ్మ్. ఇప్పుడు ధర్మాన్ని పాటించాలంటే అందరికీ సాధ్యం కాదు. హ్మ్. కాకపోతే హ్మ్. ఈ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, హ్మ్. ఒక్కడెవడన్నా చిన్న అధర్మం చేసేవాడిని, కాయగూరలు అమ్ముకునేవాడిని, హ్మ్. లేకపోతే కూలీ పని చేసుకునేవాడిని, హ్మ్. రిక్షా వాడిని, హ్మ్. లేదంటే ఇట్లా వాడేదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే, హ్మ్. దాన్ని పెద్దగా చూయించి ఇది తప్పు, ఇది వీడిట్లా అట్లా అని అంటారు. హ్మ్. వాడు ఏ స్థితిలో ఉన్నాడు, హ్మ్. వాని కెపాసిటీ ఏమి, వాని యొక్క హ్మ్. రోజు కూలీ ఎంత, వాడు హ్మ్. ఏ స్థితిలో ఉన్నాడు, వాడు హ్మ్. ఏ ఇబ్బంది వల్ల వాడు హ్మ్. ఇట్లా చేసినాడు. అట్లాంటి వాళ్ళ పట్ల మనం తక్కువ చూపు కూడా చూస్తా ఉంటాం. చూస్తా ఉంటాం. హ్మ్. ఈవిడేమన్నా రూ. 100 దాన్ని 200 అడిగాడనుకో, హ్మ్. అబ్బా! వీడు ఇంత మోసం చేస్తున్నాడు. వీడు రూ. 100 దాన్ని 200కి అమ్ముతున్నాడు. వీడు అట్లా హ్మ్. ఇట్లా అని అంటాం. హ్మ్. కానీ వాని పరిస్థితి అవి పరిగణలోకి తీసుకోడానికి సాధ్యం కాదు వానికి. హ్మ్. ఎంతో డబ్బుండి, ఎంతో హోదా ఉండి, హ్మ్. తరతరాలకు కావాల్సినంత సంపద ఉన్న వాళ్ళే దోచుకుంటున్నారు. హ్మ్. అవును. ఇప్పుడు అట్లంటే ప్రతి ఒక్కరు మేధావులే సమాజాన్ని దోచుకుంటున్నారు.
అవును. అందులో నాకు అనిపించింది ఏమంటే, హ్మ్. ఇప్పుడు మామూలుగా సహజంగా హ్మ్. దీంట్లో ఒక 5 విషయాలు నేను ఒక పంచభూతాలు, పంచ నియమాలని ఒక హ్మ్. కాన్సెప్ట్ నేను తీసుకున్నాననమాట. హ్మ్. హ్మ్. పంచభూతాలు, పంచ నియమాలనే దానిపైన హ్మ్. నేను ఒక కాన్సెప్ట్ తయారు చేస్తున్నాను. హ్మ్. అది ఆధ్యాత్మికంగా. హ్మ్. ఇప్పుడు ప్రాపంచికంగా ఏమంటే ప్రాపంచికంగా కూడా ఒక 5 విషయాలు నేను తీసుకున్నాను. హ్మ్. అవేంటంటే నాకు అనిపించింది ఏమంటే, హ్మ్. ఈ యొక్క సమాజంలో ఈ హ్మ్. మన భారతదేశంలో హ్మ్. మిగతా దేశాలు పక్కన పెట్టు. వాళ్ళకి హ్మ్. ఎలాగూ ఇంత కట్టుబాట్లు, ఇంత ధర్మము, సత్యము హ్మ్. ఇవన్నీ మన భారతదేశంలో పుట్టినిల్లున్నట్టు. అవును. హ్మ్. కాబట్టి మనము కరెక్ట్‌గా ఉంటే మనం ఇతర దేశాలను విమర్శించొచ్చు. అవును. హ్మ్. కాబట్టి మన హ్మ్. దేశంలోనే హ్మ్. మేధావులనేవాళ్ళు హ్మ్. సమాజానికి ఏదైనా సమాజానికి మెరుగుపరచడానికి గానీ, హ్మ్. ఈ ఒక సక్రమమైన మార్గంలో పెట్టడానికి గానీ, గాడి తప్పినప్పుడు వాళ్ళే సరిచేయాల్సిన బాధ్యత మేధావులది. అవును. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది కాబట్టి, హ్మ్. వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి, హ్మ్. వాళ్ళు కొద్దిగా సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఎక్కువ ఛాన్సెస్. అవకాశం ఉంది. హ్మ్. అవకాశం ఉంది. హ్మ్. కానీ మన దురదృష్టం ఏమంటే, హ్మ్. ఈ ఎక్కువగా వాళ్ళు సమాజానికి కీడు చేసే దాంట్లో మేధావులే ఎక్కువగా ఉన్నారు. మంచి చేసే వాళ్ళు గూడా ఉన్నారు. కానీ ఉండొచ్చు. ఆ! ఉండొచ్చు. లేదనేకేం లేదు. హ్మ్. ఎక్కువ భాగము దోచుకునే. కీడు చేసేవాళ్ళే ఉన్నారు. అవును. దాంట్లో నాకనిపించినదేమంటే, నా జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాంట్లో, హ్మ్. ముఖ్యంగా 5 వ్యవస్థలు హ్మ్. మన యొక్క భ్రష్టు పట్టిస్తున్నాయి. మన హ్మ్. యొక్క సమాజం, మన భారతదేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని హ్మ్. దెబ్బతీస్తున్నాయి. అంటే హ్మ్. మన తల్లి లాంటిది మన భారతదేశం. అవును. ఆ గొప్పతనం అనేది ఆ యొక్క ఆహ్, ధర్మము, ఆ యొక్క మమకారము, ఆ యొక్క తల్లి యొక్క స్వభావం ఎలా ఉంటుందో, నిస్వార్థంగా ఎలా తల్లి బిడ్డకు సేవ చేస్తుందో, అట్లా. హ్మ్. అలాంటి భారతదేశాన్ని హ్మ్. అంత ఒక కల్మషం చేస్తున్నారు. అవును. ఈ మేధావులు ఎవరంటే హ్మ్. సహజంగా నేను నేను నాకు అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాంట్లో నేను కొన్ని చెప్తా. ఈ సంస్థలేవి, ఈ ఆ! మేధావులెవరో చెప్పు. చెప్తా. హ్మ్. అదేమిటంటే హ్మ్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది. హ్మ్. పోలీస్ స్టేషన్‌లో ఏముంటది? సత్యమేవ జయతే అని ఉంటది. ఉంటది. హ్మ్. 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 మళ్ళీ సత్యమేవ జయతే అన్నప్పుడు సత్యం జయించాలి గదా! అవును. అన్నప్పుడు మరి వాళ్ళకు దానికి కట్టుబడి ఆ నియమానికి కట్టుబడి సత్యం స జయించదు. హ్మ్. కట్టుబడి అక్కడ వ్యవస్థ ఉంది గదా! హ్మ్. మరి అది సక్రమంగా నడుస్తుందా? సత్యం జయిస్తుందా? సామాన్యునికి న్యాయం జరుగుతుందా? పోలీస్ ఎవరికైతే స్టేషన్‌లో పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందో వాళ్ళదే నడుస్తుంది. ఇగ నడుస్తుంది. న్యాయం ఉన్నా, అన్యాయం ఉన్నా గూడా ఆ! మరి వాళ్ళదే నడుస్తుంది. అటువంటప్పుడు హ్మ్. ఇక్కడ ఉన్నదేంటి? అక్కడ జరుగుతున్న వ్యవస్థ వాస్తవానికి దగ్గరగా ఉందా అక్కడ? లేదు. లేదు. హ్మ్. సామాన్యునికి పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరగడం లేదు. జరగదు. హ్మ్. అనేది సమాజంలో ఎవరినడిగినా హ్మ్. చెప్తారు. అవును. కాబట్టి నేనేమంటే ఇక్కడ ఉన్నది మేధావులు గదా! హ్మ్. అక్కడ వాళ్ళు మంచి చెడులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది గదా! హ్మ్. మరి అక్కడ సత్యమేవ జయతే అంటే అక్కడ సత్యం జయించలేదు. హ్మ్. అక్కడ ఫెయిల్యూర్ అయింది ఒక హ్మ్. వ్యవస్థ. హ్మ్. రెండవది ధర్మం. హ్మ్. ధర్మంగా అంటే ఎవరికి చెందాల్సిన ఆస్తి, ఎవరికి చెందాల్సిన భూమి గాని, ఇల్లు హ్మ్. గాని, హ్మ్. సంపద గాని హ్మ్. ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందుతుందా? ఎక్కువ భాగము మోసాలకి, అఘాయిత్యాలకి, దోపిడీలకి హ్మ్. ఆహ్, ఈ యొక్క రాజకీయ నాయకులు యొక్క అండదండలతోటి హ్మ్. దోచుకుంటున్నారు. హ్మ్. తర్వాత అక్కడ ఈ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయి. హ్మ్. మరి ఈ విధంగా ధర్మంగా ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందుతుందా? హ్మ్. చెందదు. చెందలేదు. హ్మ్. కాబట్టి ధర్మంగా అక్కడ ఎవరికి చెందాల్సింది వాళ్ళకి అక్కడ రెండోది ఫెయిల్యూర్. హ్మ్. న్యాయ వ్యవస్థ. హ్మ్. కోర్టులు, లాయర్లు ఉన్నారు కదా! హ్మ్. వీళ్ళు అన్యాయాన్ని న్యాయం చేస్తారు. న్యాయాన్ని అన్యాయం చేస్తున్నారు. హ్మ్. డబ్బు ఇక్ వల్ల. ఇక్కడ హ్మ్. ఇప్పుడు అక్కడ ముఖ్యంగా కోర్ట్‌లో ఏముంటది? హ్మ్. అక్కడ న్యాయదేవత ఉంటది. అవును. న్యాయ దేవత ఉంటది. న్యాయం అవును. వాళ్ళు న్యాయాన్ని హ్మ్. ఆహ్, నిరూపించడానికే హ్మ్. వాళ్ళున్నది. హ్మ్. కానీ అక్కడ ఏం చేస్తుంది దానికి విరుద్ధంగా హ్మ్. డబ్బుంటే హ్మ్. నువ్వేమైనా జేసిపో. హ్మ్. డబ్బు డబ్బుంటే వాడు దాని నుంచి సునాయాసంగా బయటపడిపోతాడు. అక్కడ చాలా మందికి హ్మ్. న్యాయం జరుగుతుందని చెప్పలేము. హ్మ్. జడ్జి గూడా ఏం జేస్తాడు? ఆధారాలను బట్టి తీర్పు ఇయ్యాల్సిందే. తీర్పిస్తాడు. ఆ! జడ్జి మిగతావన్నీ వీటిపైన న్యాయమా? ఆధారపడి అన్యాయమా? అతనికి మానవత్వంతో చూస్తే అది అన్యాయమే అనిపించొచ్చు. కానీ కానీ ఆయన ఆధారాల ఆయన ప్రకారంగా ఆధారాల ప్రకారంగా ఆయన డ్యూటీ చేయాల్సొచ్చినప్పుడు, హ్మ్. ఆయన అవన్నీ పరిగణలోకి తీసుకొని, హ్మ్. వాడు తప్పు చేయలేదని తెలుసు. హ్మ్. వాడు తప్పు చేశాడని కూడా తెలుసు. కానీ అప్పుడు వాడిని ఈ ఆధారాలు లేకపోయినప్పుడు వాడు
నిర్దోషి అని వాడిని కొట్టేస్తాడు. ఇదంతా మన కర్మ అనే భావించొచ్చా? మనకి ఏదైతే జరుగుతుందో? లేదంటే అట్లా అన్యాయం జరిగినప్పుడు మన లైఫ్‌ని మనం ఎట్లా అధిగమించాలి? అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేయలేము. అది తీసుకోవాలి ఇంగ ఆ! శిక్షని. ఆ! దాన్ని మనము అంటే అంత శక్తి, అంత సమాజంలో అవేర్‌నెస్ రావాలా, హ్మ్. అది చైతన్యం రావాలా. అందరూ గూడా దాన్ని ఈ విధమైన వ్యవస్థ కరెక్ట్ కాదు. ఈ విధంగా జరుగుతుందని న్యాయం కోసము, సత్యం కోసము అది చెప్పేవాడు కావాలా. హ్మ్. అట్లా సమాజంలో అవేర్‌నెస్ వచ్చి అందరూ మూకుమ్మడిగా ఉండి ఒక వ్యవస్థను నిర్మించుకున్నప్పుడు కొంచెం న్యాయం జరగడానికి అవకాశం ఉంటది. హ్మ్. ఎక్కడ ఫెయిల్యూర్. హ్మ్. ఇది సత్యము, ధర్మము, న్యాయం, హ్మ్. నీతి. హ్మ్. రాజకీయంలో నీతి ఉందా? ఎక్కడ? రాజనీతి అంటాం. హ్మ్. అంటే అప్పుడు పూర్వకాలంలో రాజులు నీతి, నియమాలు, ధర్మముతో వ్యవహరించేవాళ్ళు. హ్మ్. ఏదైనా ధర్మబద్ధంగా, నీతి, నిజాయితీతోటి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. అధర్మాన్ని వ్యతిరేకించేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు రాజకీయం ఏమైంది? ఆ మూసీ నది మాదిరి, అంటే దాన్ని ఎవరు గూడా దాన్ని క్లీన్ చేయలేదు. ఆ హ్మ్. మూసీ నది ఎలాగైతే అంతా క కలుషితం అయిపోయిందో, హ్మ్. ఆ విధంగా రాజకీయం అంతా కలుషితం అయిపోయింది. కలుషితం. దీన్ని ప్రక్షాళన ఎవరు చేయలేరింక. ఆ హ్మ్. స్థాయికి పోయిందది. హ్మ్. వీళ్ళు వీళ్ళు నీతితో రాజకీయం చేయాలి మరి. హ్మ్. యాక్చువల్‌గా అంటే నీతిగా పరిపాలించాల. హ్మ్. ఎక్కడుంది? సాధ్యం కాదు. నీతిగా హ్మ్. పరిపాలించాలంటే హ్మ్. వాళ్ళకి సీట్లు రావు. వాళ్ళు హ్మ్. ఒక పదవి దక్కదు. హ్మ్. కాబట్టి వాళ్ళు గూడా అందరికీ వాళ్ళ ఓ రకరకాలుగా హ్మ్. అవినీతికి పాల్పడి ఆహ్, ఈ రాజకీయం చేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఇక్కడ గూడా ఇంకా ఫెయిల్యూర్. ఐదోది. ఐదోది హ్మ్. నిజాయితీ. హ్మ్. నిజాయితీ ఎక్కడ? ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు. హ్మ్. నిజాయితీగా వైద్యం చేస్తున్నారా? హ్మ్. నీకు స్వచ్ఛంగా నీకేం అవసరమో, ఎంత అవసరమో అంత నీ పరిస్థితిని బట్టి చేస్తున్నారా? హుహు. ఇప్పుడు పేదవానికి ఒకటే. హ్మ్. రూ. 1 ఉన్నోనికి ఒకటే. అవును. 100,00,00,000 ఉన్నోనికి ఒకటే. అవును. అంటే నీకు ఏదైనా సరే హ్మ్. అక్కడ నీతిగా, నిజాయితీగా అనేది లేదు. హ్మ్. నీకక్కడ ఎక్కువగా మోసం జరుగుతుంది. ఏమన్నా గూడా హ్మ్. అన్ని విధాలుగా పెద్ద పెద్ద హాస్పిటల్‌లో హ్మ్. మోసాలు జరుగుతున్నాయి. హ్మ్. ఎక్కడా గూడా ఈ హాస్పిటల్‌కి పోతే ఇక్కడ నీతి, నిజాయితీతో ఈ వైద్యం అందుతుంది అని చెప్పగలమా? లేదు. చెప్పలేము. అసలుకి మనం అడగము గూడా అడగము. అడగలేము. ఎందుకేసినారు అసలు మనకు ఏమని గూడా తెలీదు. అడగము. అసలు తెలియనివ్వరు. దాంట్లో హ్మ్. వాళ్ళు ఏమైంటారంటే దాంట్లో నిష్ఠాతులైంటారు. మనం ఎట్లా హ్మ్. మనకి మభ్యపెట్టాలో, ఏ విధంగా మనకి మోసం జరగాలో మనకు తెలియకుండానే వచ్చేసేస్తారు. హ్మ్. ఆ విధంగా హ్మ్. మొత్తం ఈ వ్యవస్థలన్నీ గూడా హ్మ్. ఆహ్, ఇదైపోయినాయి. అంటే హ్మ్. దీన్ని ఎవరు సరిచేసే పరిస్థితి లేదు. మనం ఒక కాబట్టి కాయగూరలు అమ్మేవాడి దగ్గర బార్గెయిన్ చేస్తాం గానీ, ఒక హాస్పిటల్‌లో బిల్లు కట్టేవాడి దగ్గర ఎందుకు అడగలేము. ఇంతేసినారు అని అడగలేము. అడగడానికి లేదు. ఆ! అడగడానికి అదే ఒక లేదు. సామాన్యుడి దగ్గర అయితే గిన మనం దోచుకుంటాము. దోచుకుంటాం. అట్లా హ్మ్. అట్లా ఆ విధంగా ఉంది గాబట్టి హ్మ్. నేనేమంటున్నానంటే ఈ యొక్క చైతన్యం రావాల. ప్రజల్లో చైతన్యం ఒచ్చి హ్మ్. ఈ రాజకీయ నాయకులు, ఈ వ్యవస్థలన్నీ గూడా ప్రజలు చెప్పినట్టు వినేటట్ల మనం రైతులు గానీ, ప్రజలు గానీ, సామాన్యులంతా హ్మ్. సామాన్యుల్లో చైతన్యం ఒచ్చి హ్మ్. మనమే అంటే ఈ అన్యాయాన్ని ఎదుర్కొనాల. హ్మ్. అప్పుడు వాళ్ళకి ఈ ఏదైనా ఒక వ్యవస్థకి భయం పుట్టాల. అరే! మన హ్మ్. వ్యవస్థలో అవకతవకలు జరిగితే ప్రజలే ఎదిరిస్తారు. ప్రజలే హ్మ్. మనకి తిరగబడతారు. ప్రజలే హ్మ్. మనల్ని క్వెషన్ జేస్తారు అనే అనే భయం ఉండాల. అనే భయం రావాల. ఆ హ్మ్. విధంగా మనము ప్రజల్లోని చైతన్యం వచ్చి ఈ విధంగా వస్తే గిన ఐక్యమైతే మనమంతా ఐక్యమైతే ఐక్యమైతే ఒక కావాల. మాట అప్పుడు మీదుంటే అప్పుడు కొంచెం ఈ మార్పు జరగడానికి ఆ పని చేసేటోడు ఆలోచించేస్తాడు. ఆ హ్మ్. విధంగా రావాలంటే ఇంకా చాలా టైం పడతది. కొన్ని వ్యవస్థలన్నీ ఆహ్, అందరికి అవేర్‌నెస్ ఉండాల. ఆ ఉండాలి. పరిస్థితి ఉండాలి. ఆ! రావాలంటే. హ్మ్. ఉండాలి. నాది నా యొక్క ఎట్లాగైతే దీన్ని నేను ప్రక్షాళన చేయాలా అనే దానిపై నేను ఆలోచన చేస్తున్నాను. హ్మ్. ఈ ఏ 5 విధంగా సంస్థలు ఒక బ్రీఫ్‌గా చెప్దాము. ఆ! ఫస్ట్‌దొచ్చేసి ఫస్ట్‌దొచ్చేసి హ్మ్. సత్యము, హ్మ్. ధర్మము, హ్మ్. న్యాయము, హ్మ్. నీతి, హ్మ్. నిజాయితీ. హ్మ్. ఈ యొక్క ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా మేధావులే. హ్మ్. వీళ్ళే మన దేశానికి ఆహ్, మార్చాలి అన్నా వీళ్ళే మన దేశాన్ని ఈ మేధావుల వల్లనే మనము మన యొక్క ఈ దేశం భ్రష్టు పట్టిపోతుంది. హ్మ్. వాళ్ళు ఆ వ్యవస్థలు సరిగ్గా లేనందువల్ల హ్మ్. మనకి ఈ పరిస్థితి. హ్మ్. ఆ వ్యవస్థలన్నీ సక్రమంగా ఉంటే గిన హ్మ్. మనము మన జీవితంలో మనం జీవించే విధానమే మార్పొస్తుంది. హ్మ్. అందరూ గూడా బాగుంటారు. హ్మ్. ఒకరినొకరు దోచుకోవడం గాని ఇదంతా కాదు. ఒకరికొకరు సహాయం జేసుకోవాల. హ్మ్. ఒకరికొకరు దోచుకోవాలని ఆలోచన చేస్తున్నారు గానీ, హ్మ్. ఇప్పుడు
ఉదాహరణకు చెప్పాలంటే ఒక పక్షులున్నాయి. హ్మ్. నువ్వు మనసులోని చోట నువ్వు దానికి ఆహారం ఆకలైతుంటది. హ్మ్. ఆకలి అయినప్పటికీ గూడా హ్మ్. నువ్వు ఆహారం దానికి మన మనసులో ఉంటే వస్తాయేమో? రావు. హ్మ్. దానికి ఆకలితో అవును. ఉన్నప్పటికీ కూడా హ్మ్. జ్ఞానం ఉన్నా లేదనే అనుకుందాం. హ్మ్. రావు. హ్మ్. అదే మనుషులు ఒక గుంపు మనుషుల గుంపులో ఉండే ఆ పక్షుల గుంపు దగ్గర మనం ఎట్లయితే గింజలు చల్లుతామో, హ్మ్. ఒక మనుషుల చోట డబ్బు చల్లండి. హ్మ్. ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు. హ్మ్. అంటే అవును. మరి 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 పక్షులకి, మనుషులకి అంత తేడా అంత ఉంది. తేడా ఉంది. అంటే పక్షులకున్న జ్ఞానం గూడా మనకు లేదు. ఆ హ్మ్. పక్షులు గూడా సహజంగా జీవిస్తున్నాయి కానీ, హ్మ్. మానవులు ఏడ జీవిస్తున్నారు? బతుకుతున్నాం. బ్రతకడానికి నానా ఇబ్బందులు పడి, నానా తంటాలు పడి, నానా రభస ఆ! అంత గజిబిజి పడి, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. ఎక్కడ ప్రయాణం చేస్తున్నామో తెలీదు. వాడు పరిగెడుతున్నాడు వీడు, వీడు పరిగెడుతున్నాడు వాడు. హ్మ్. ఎక్కడికి పోతున్నామో తెలీదు. ఎందుకు పోతున్నామో తెలీదు. హ్మ్. హ్మ్. అసలు జీవితం అంటే తెలీదు. హ్మ్. హ్మ్. ఇత ఇప్పుడు కాదు తెలిసేది. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు గూడా అవసాన దశలో 70, 80 ఏళ్ళొచ్చిన తర్వాత హ్మ్. అప్పుడు జీవితం అర్థమైతుంది. అరే! నేను జీవితాన్నంతా వృథా చేసుకున్నానే. హ్మ్. నేను ఏదో చేయాల్సింది నేనేమో చేసినానే అనే హ్మ్. ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళకి వస్తది. అట్లా లేని ఒక్క మనిషిని నేను జూషిన. ఎవరు అంటే మన తాత. ఆ! 98 సంవత్సరాల్లో గూడా ఇంక తాత వద్దనుకున్నప్పుడు మాత్రమే జీవితాన్ని ముగించినాడు. ముగించాను. అట్లా జీవితంలో సంపూర్ణంగా నేను జీవించినాను అనే అని తృప్తి అని ఉండాలండి. అని తృప్తి ఉండాలి. అది నేను తాతలో జూషిన. ఆ! అవును. చాలా మంది తాతే కావాలి ఇంక నేను బ్రతికి ఏం జేస్తాను? నేను జీవితంలో అంతా చూసేసినాను. అంతా తెలుసుకున్నాను అని తాతే ఊహించుకున్నాడు. హ్మ్. అట్లా ఎవరు చాలా అరుదుగా ఉంటారు అట్లాంటి మనుషులు. Thank you so much for watching. Please like and subscribe.